పూరి జగన్నాథుడికి మొదటి నైవేద్యంగా పెరుగన్నాన్ని ఎందుకు పెడతారో తెలుసా? పూర్వం ఆ ప్రాంతానికి రాజైన కళింగ చక్రవర్తి ప్రతిరోజు స్వామివారికి బంగారు పాత్రల్లో ప్రసాదం పెట్టేవారు. ఒకసారి స్వామివారి వద్ద మట్టి కుండల్లో ఉన్న పెరుగన్నాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఈ మట్టి కుండల్లో ఇలా ఎందుకు పెరుగన్నం ఉంది అని అక్కడ ఉన్న పూజారిని రాజు అడుగుతాడు. అప్పుడు పూజారి ఇలా చెప్తాడు: కొన్ని రోజుల కిందట ఆలయానికి దగ్గర భీమన్న అనే కుమ్మరి నివసించేవాడు. భీమన్న ప్రతిరోజు స్వామివారికి కావాల్సిన మట్టి కుండలను స్వయంగా చేసి పంపించేవాడు. అలా ప్రతిరోజు కష్టపడి తనకి మట్టి కుండల్ని పంపుతున్న భీమన్న భక్తిని చూసి ఆ పూరి జగన్నాథుడు స్వయంగా భీమన్న ఇంటికి వెళ్తాడు. భీమన్న, నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు తినడానికి ఏమైనా పెట్టవా అని అడుగుతాడు. అప్పుడు భీమన్న ఆనంద బాష్పాలతో, పట్టరాని సంతోషంతో తన మట్టి కుండల్లో ఉన్న పెరుగన్నాన్ని స్వామివారికి ప్రేమతో తినిపిస్తాడు. ఎంతో ప్రేమతో, ఇష్టంతో స్వామివారు పెరుగన్నం తింటారు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు స్వామికి మొదటి నైవేద్యంగా మట్టి కుండల్లో పెరుగన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుంది అని పూజారి చెప్తాడు.